అభివృద్ధితో దూసుకుపోతున్న నూతన రాజగట్టు గ్రామ పంచాయతీని బీబీటీవీ ఆధ్వర్యంలో వెలుగులోకి తీసుకునొచ్చింది. నల్లగొండ జిల్లా దామర్చల్ల మండలానికి అతి చేరువలో ఉన్న నూతన గ్రామ పంచాయతీ రాజగట్టు గ్రామం. ఈ గ్రామం గతంలో దామర్చల్ల పంచాయతీ కింద ఉండేది. అప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదన్నారు. కానీ ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీ చట్టం ఏర్పాటు వలన పలువురు మేలు జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ సంక్షేమం కోసం ఇచ్చే ప్రతి రూపాయిని ప్రజాక్షేమం కోసం, గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ 100% మొక్కల పెంపకం, గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఏర్పాటు, నర్సరీల పెంపకం, వైకుంఠ ధామం, ప్రకృతి వనాల పెంపకం వంటి వాటిని ఏర్పాటు చేస్తూ నిరంతరం గ్రామం కోసం ఆలోచిస్తూ ఆచరిస్తున్న సర్పంచ్ గజ్జల లింగారెడ్డిని బీబీటీవీ పలకరించింది. ఇట్టి విషయాలను వారి మాటల్లోనే విందాం. బహుజన బేరి టీవీ, ఉదయ్ కుమార్, నల్గొండ. మాది దామర్చల్ల మండలం రాజగట్టు గ్రామ పంచాయతీ. గతంలో దామర్చల్లలో విలీనమై ఉండే దాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కొత్త గ్రామ పంచాయతీలలో భాగంగా మా దాన్ని నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. మాది వాస్తవంగా ఈ గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి కూడా రకరకాలుగా గ్రామ పంచాయతీలలో విస్తారంగా ఉన్నటువంటి పనులు ఏమైందంటే, ముందు కంప చెట్టు తొలగించడం గ్రామంలో, ఆ తర్వాత మట్టి తోలడం, తర్వాత నూతనంగా ట్రాక్టర్ ఒకటి, ట్రాలీ, ఇట్లా మాకు ట్యాంకరు, ఇలాంటి సదుపాయాలు అన్నీ కూడా ఈ కేసీఆర్ గారు మాకు ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఈరోజు రకరకాలుగా వర్షాకాలం సీజన్ వచ్చిందనంటే ఎంతోమంది ప్రజలు రోగాలను పడి హాస్పిటల్ పాలయ్యి లక్షలు పెట్టినటువంటి ఒక సందర్భాలు మా గ్రామంలో జరిగి విష జ్వరాలు ప్రబలిల్లి జనాలు చనిపోయినటువంటి ఒక పరిస్థితులలో జరిగినటువంటి గ్రామం మాది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మా ప్రత్యేకమైన గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసిన తర్వాత ప్రత్యేకమైన ఫండ్స్ ఇస్తున్నప్పుడు ఆ ఫండ్స్ ద్వారా గ్రామంలో ప్రతి వారానికి 2 సార్లు చెత్తను సేకరించి ఉన్నటువంటి ఒక ముళ్ళ కంచెలను మొత్తం తొలగించేసేసి ఫస్ట్ గ్రావెల్ రోడ్డు మొత్తం కంప్లీట్ చేసుకుని తర్వాత గ్రామాన్ని నీట్గా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత హరితహారం కార్యక్రమంలో ప్రతి రోడ్ల మీద ప్రతి ఇంటింటికి కూడా ఆ చెట్లను పంచడం జరిగింది. ఆ తర్వాత నర్సరీ ఏర్పాటు చేసి, నర్సరీ మా ఊర్లో చాలా అద్భుతంగా, మా చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ చాలా అద్భుతంగా నర్సరీని ఏర్పాటు చేసుకున్నాం. మేము చేసుకునే ప్రతి కార్యక్రమంలో కూడా మా దామర్చల్ల ఎంపీడీఓ గారు ప్రోద్బలంతో వారు మాకెంతో వెన్నుతట్టి ప్రోత్సహించి, లేదు మీరు చేసుకోగలుగుతారని మాకు ధైర్యం చెప్పేసి, చిన్న గ్రామ పంచాయతీన ఫండింగ్ తక్కువగా ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చే ప్రోద్బలంతో
మా ఊళ్ళో గవర్నమెంట్ నుంచి ఏ పథకం ప్రారంభమైనా కూడా దానిలో మేము ముందంజలో ఉండుకుంటూ అన్ని పనులలో కూడా మేము భాగస్వామ్యమై చేసుకోవడానికి ఈరోజు మా ఎంపీటీసీ గారు కానీ, తర్వాత మా ఉప సర్పంచ్, తర్వాత మా పాలకవర్గం అంతా కూడా మాకంతా కూడా సహకరిస్తూ వారి సహకారంతో ఈరోజు గ్రామంలో స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఫస్ట్ ఊర్లో మొత్తానికి 100% 1-2 మినహా మొత్తం ఇక మొత్తం కూడా బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది. ఫస్ట్ బాత్రూమ్లు కట్టుకొని బయటికి వెళ్ళి మల విసర్జన అనేది బయటికి వెళ్ళడం అనేది పూర్తిగా తగ్గించడం. దాంట్లో మేము 100%గా విజయం సాధించడం. తర్వాత ఇంటింటికి ఇంకుడు గుంతల విషయంలో ఇంటింటికి ఇంకుడు గుంతలు ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత దీంట్లో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక డంపింగ్ యార్డు మరియు కంపోస్ట్ షెడ్డు, తర్వాత శ్మశాన వాటిక నిర్మాణాలు కూడా ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. గతంలో నిజంగా ఈ చనిపోయినప్పుడు సొంత పొలాలు లేనటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి ఒక అరగర అవసరాలతోటి చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటి ఈ పరిస్థితులలో ఇక్కడ మేము కంపోస్ట్ షెడ్ నిర్మాణం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత డంపింగ్ యార్డ్ కూడా మా దగ్గర ఉండడం వల్ల ఆ ఊళ్ళోని చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ తరలించడం జరుగుతుంది. అట్లనే ఈ ఎన్ఆర్జీఎస్ దాంట్లో మనకి ఇచ్చినటువంటి ఒక శ్మశాన వాటిక అంటే వైకుంఠ ధామాన్ని మేము వారు ఇచ్చినటువంటి దాన్ని మేము చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయాలనుకున్నాం. ఇక్కడ ప్లేస్ చూపించినప్పుడు చాలా దారుణంగా ఉండేది. అలాంటి దాన్ని కూడా మీరు చేయగలుగుతారండి, ఇబ్బంది ఏం లేదు, మీరు చేసుకోండి, మీకు అన్ని విధాలా మీరు సహకరిస్తామని చెప్పేసి ఎంపీడీఓ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడ సూచనలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఇక్కడ మేము ఫస్ట్ దీంట్లో తేడా చేసుకోవడం, తర్వాత గ్రావెల్ తోటి చేసుకోవడం, తర్వాత ఈ ప్లేసులు క్లియరెన్స్ చేసుకుని ఆ తర్వాత శ్మశాన వాటికను మొదలుపెట్టినాం. ఇది చరిత్రలో నిలబడేటట్టుగా ఉండాలి. కేసీఆర్ గారు ఏ ఉదయంతో ప్రవేశపెట్టారో ఇది అలాగే చరిత్రలో ఉండాలి. ఖచ్చితంగా కూడా ఇప్పటికి కూడా మనం ఉన్నా లేకున్నా ఇది నిలిచిపోవాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా శ్రమిస్తూ దగ్గరుండి ఈరోజు శ్మశాన వాటికను వైకుంఠధామాన్ని పూర్తిగా చేసుకోవడం జరిగింది. ఇలాంటి పథకాలన్నీ కూడా మేము చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సపరేట్గా మా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినటువంటి మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రీతం ముఖ్యమంత్రి గారికి ఎంతో రుణపడి ఉంటాం. అట్లాగే మా ఎమ్మెల్యే గారు కూడా చాలా విషయంలో కూడా మీది కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ కాబట్టి మీకు కూడా స్పెషల్ ఫండ్ ఇస్తా, రోడ్లు ఇవన్నీ కూడా మేము చేపిస్తామని చెప్పేసి అని వారు కూడా ధైర్యం చెప్పి వారందరి సహకారంతో ఈరోజు మేము మా పాలకవర్గం అంతా సహకారంతో ఈరోజు అన్ని పనులు కూడా చేసుకోవడం జరుగుతుంది.